తిరుమలలో భక్తులను నమ్మించి మోసం చేసిన ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. దళారీని నమ్మి 60 మంది భక్తులు మోసపోయారు. శ్రీవారి సుప్రభాత సేవ కల్పిస్తానని భక్తులకు కుచ్చుటోపి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్కరి వద్ద నుంచి 6,000 రూపాయలు వసూలు చేశాడు కేటుగాడు నిమ్మల శ్రీనివాసులు. టీటీడీ ఉద్యోగాల సిఫార్సు లేఖలతో దర్శనాలు కల్పిస్తానంటూ మోసం చేశాడు. మోసపోయిన భక్తులంతా గుంటూరు, హైదరాబాద్, కర్ణాటక నుంచి వచ్చారు. భక్తుల వద్ద డబ్బులు కొట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు దళారి నిమ్మల శ్రీనివాసరావు. దీంతో మోసపోయామని గ్రహించిన భక్తులు లబోదిబోం అంటున్నారు. దర్శనం సుప్రభాత దర్శనం అని చెప్పారు. చెప్తే మేము అందరం ఫ్రెండ్ సర్కిల్లోనే వచ్చాము. ఫ్రెండ్ సర్కిల్ మొత్తం 60 మంది కూడా ఫ్రెండ్ సర్కిల్లో వచ్చాము. వచ్చినాక నిన్న పొద్దున్న రాత్రి మాట్లాడాడు. పొద్దున కూడా టికెట్లు ఇప్పిస్తాను, ఇక్కడ ఎన్సీబీ రండి, కసిపోటు కాడికి రండి అని అన్నాడు. 12 దాకా కూడా ఫోను ఆన్లోనే ఉంది. 12 నుంచి ఇంకొడతంటే ఫోను నాట్ రీచ్బుల్ వస్తుంది. జరిగింది అది. మేము అసలు ఏం జరిగిందని కనుక్కున్నాను. అక్కడికి విజిలెన్స్ ఆఫీస్ కాడికి వెళ్తే విజిలెన్స్ ఆఫీస్లో చెప్పారు ఇవన్నీ ఫేక్ అని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నిమ్మల శ్రీనివాసులు ఆచూకీ లభించిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? తిరుమలలో మరోసారి భక్తులు మోసపోయారు. దాదాపు 60 మంది భక్తులు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు సంబంధించిన వారు తిరుమల శ్రీవారికి దర్శనం చేయిస్తామని చెప్పడంతో 60 మంది తిరుమలకు రావడం, ఒకసారిగా దళారి ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురైన పరిస్థితి. అది కూడా అందరికీ సుప్రభాత సేవ చేయిస్తామంటూ కూడా దళారి శ్రీనివాసులు చెప్పడం ఇక్కడ పెద్ద ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక పెద్ద స్కామ్ గా కనిపిస్తుంది. తిరుమలలో భక్తులు మోసం చేసే సంఘటనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 60 మందికి సుప్రభాత సేవ చేయిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 6,000 రూపాయలు వసూలు చేశారు. వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ఫోన్ పేల ద్వారా అతనికి డబ్బులు పంపించిన పరిస్థితి. దాదాపు 60 మంది అంటే 3,60,000 పైగా డబ్బులు అతనికి పంపించింది. అవన్నీ కూడా మనకు భక్తులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా తిరుమలలో దాదాపు వీళ్ళందరూ కూడా హైదరాబాద్, అదేవిధంగా గుంటూరు, బెంగళూరుకి సంబంధించిన భక్తులు అందరినీ కూడా టీటీడీకి సంబంధించిన ఉద్యోగస్తుల సిఫార్సు లేఖలు ఈ నకిలీగా కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ లేఖల ద్వారా దర్శనం చేయిస్తామంటూ మధ్యాహ్నం వరకు మాట్లాడిన దళారి ఒకసారిగా మధ్యాహ్నం నుండి స్విచ్ ఆఫ్ చేయడంతో వీళ్ళందరూ కూడా రలోదిగో అంటున్నారు. ఎందుకంటే 60 మంది ఒకసారిగా రావడం, శ్రీవారి దర్శనం చేసుకొని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వీరికి వాళ్ళు వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్న పరిస్థితి ఉంది. దీంతో మోసపోయామని గ్రహించిన భక్తులు తిరుమలలో ఉన్న విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలో ఎదిగిన విజిలెన్స్, పోలీసు అధికారులు భక్తుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ శ్రీనివాసులు నిమ్మల అనే వ్యక్తి పరారీలో ఉన్నారు. అతనికి ఆచూకీ కోసం కూడా పోలీసులు కాబట్టి ఇటు విజిలెన్స్ గారు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఏదైనా 60 మందికి అది కూడా సుప్రభాత సేవ చేయిస్తామంటూ ఒకరి దగ్గర నుంచి భారీ ఎత్తున వసూలు చేయడం అనేది ఇక్కడ పెద్ద ఎత్తున తిరుమలలో ఆందోళన కలిగించే విషయం. దీని మీద టీటీడీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా అనేక సంఘటనలు చోటు చేసుకుని ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే తిరుమల పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. 60 మందికి సుప్రభాత సేవ చేయిస్తామంటూ ఒకసారిగా మోసపోయిన భక్తులు లబోదిబోమంటున్నారు. గతంలో కూడా ఇతని దగ్గర నుంచి దర్శనం చేయించుకున్నారు. కానీ ఈసారి 60 మందికి చేయిస్తామని చెప్పడంతో ఒకసారిగా చేతులు ఇచ్చేసిన దళారిని నమ్మి మోసపోయామని గ్రహించిన వెళ్ళి పోలీసులు ఆశ్రయించడంతో ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఎలాగైనా ఈ దళారిని పట్టుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. తిరుమలలో ఇలాంటి ఘటనలు